హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అడవి కథ చెప్పబోతున్నాను. ఈ కథలో ధైర్యం, మంచితనం, నాయకత్వం, స్నేహం ఇవన్నీ ఉంటాయి. ఈ కథ మీకు మంచి నీతి నేర్పుతుంది. మీ జీవితంలో మీరు మంచి మార్గాన్ని ఎంచుకునేందుకు సహాయపడుతుంది. అంటే ఇక ఆలస్యం చేయడమెందుకు? మనం ఈ అందమైన అడవి ప్రపంచంలోకి ప్రయాణం చేద్దాం. ఒకప్పుడు ఈ అందమైన, సువిశాలమైన అడవిలో లియో అనే చిన్న సింహం జీవించేవాడు. లియో చాలా మంచి హృదయం కలవాడు. కాని అందరికీ అతడు చిన్నవాడిగానే కనిపించేవాడు. కాని అతనికి కూడా తెలియదు, ఒకరోజు ఈ అడవికి అతడు పెద్ద నాయకుడవుతాడని. లియో చిన్న సింహం కాబట్టి అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. అన్ని విషయాలలో తనని, నీవల్ల ఏమవుతుంది, నువ్వు నాయకత్వం వహించలేవు అని చాలా జంతువులు ఎగతాళి చేసేవి. ఆ మాటలు లియో మనసును చాలా నొప్పించేవి. ఆ మాటలు విన్న అతడు ఒంటరిగా కూర్చని బాధపడేవాడు. కాని అతనికి ఒక మంచి లక్షణముంది. అదేంటంటే అతనికి ఎప్పటికీ కోపం రాదు. అతడు అందర్నీ మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. అదే కదూ ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన గొప్ప గుణం. కాని అతనికి తనలో ఉన్న ఈ గొప్పతనం ఎవరో ఒకరు చూపించాలి. అలా చేయగలిగే వ్యక్తే సిద్ధ. సిద్ధ ఒక చురుకైన కోతి. అతనికి ఆలోచనాశక్తి చాలా ఎక్కువ. అడవిలో ఎవరైనా సమస్యలో ఉంటే సిద్ధే ముందుకు వచ్చి సహాయం చేసేవాడు. సిద్ధకు లియో మంచి స్నేహితుడు. లియో ఎందుకు బాధగా ఉన్నాడో అతనికి అర్థమైంది. ఒకరోజు సిద్ధ లియో దగ్గరకు వచ్చి పక్కన కూర్చున్నాడు. లియో, ఎందుకు ఇంతగా దిగులుగా ఉన్నావ్ అని అడిగాడు. లియో నెమ్మదిగా అన్నాడు, నేనేం చెప్పినా నన్నెవరూ వినరు సిద్ధా, నా మాటని ఎవరూ పట్టించుకోరు. సిద్ధ నవ్వుతూ ఇలా అన్నాడు, లియో, నీ హృదయం చాలా గొప్పది. ప్రపంచానికి పెద్దవాడవ్వాలంటే శరీరం ముఖ్యం కాదు, మనసు పెద్దది కావాలి. సిద్ధ చెప్పిన మాటలు లియోకు కొత్త ఆశనిచ్చాయి. అతను అడిగాడు, నిజంగానా సిద్ధా, నేనేం చేయగలను? సిద్ధ అన్నాడు, నీ మనసును నమ్ము లియో, ఏదో ఒకరోజు నీ ధైర్యం అందరినీ కాపాడుతుంది. ఈ మాటలు లియో గుండెల్లో నిలిచిపోయాయి. అతనికి తనమీద మొదటిసారిగా నమ్మకం కలిగింది. ఇద్దరూ కలిసి అడవిని శుభ్రం చేయటం, చిన్న జంతువులకు సహాయం చేయటం, వృక్షాలను నాటడం మొదలుపెట్టారు. అడవి అంతా వీరిద్దరినీ ప్రేమతో చూసింది. ఒకరోజు ఆకాశం అకస్మాత్తుగా నల్లబడ్డది. మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. అడవి మధ్యలో ఉన్న ఎర్రనది ఓ భారీ వరదలా ఉప్పొంగి వచ్చింది. పిల్లి, కుందేలు, జింక, ఎలుగుబంటి వంటి జంతువులందరూ భయపడిపోయారు. ఎక్కడికి పరుగెత్తాలో ఎవరికీ అర్థం కాలేదు. అదే సమయంలో చెట్లన్నీ కూలిపోతూ వాగులు నిండిపోయాయి. అప్పుడు సిద్ధ లియో వైపు చూశాడు. ఇది నీ సమయం లియో, వారిని నువ్వే కాపాడాలి లియో అన్నాడు. లియో లోపలి ధైర్యం ఒక్కసారిగా వెలిగింది. అతను గట్టిగా అరచాడు, అందరూ వినండి, వెంటనే ఆ కొండపైకి రండి. అతని గంభీరమైన స్వరం అడవంతా మార్మోగింది. జంతువులొక్కొక్కరిగా అతని మాటను వినసాగాయి. లియో ముందు నడుస్తున్నాడు. సిద్ధ పక్కనే పరుగెత్తుతూ మార్గం చూపించాడు. పిల్ల జంతువులను లియో తన వీపుమీద ఎక్కించాడు. కొన్ని పాములు, కొండచిలువలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. అన్నింటినీ రక్షిస్తూ ముందుకు సాగాడు లియో. వరద నీటి వేగం పెరుగుతూ వచ్చింది. కాని లియో ఆగలేదు. అతను అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు నడిపించాడు. సిద్ధ చెట్లెక్కుతూ ఈ దారి, ఆ దారి అని సూచనలిచ్చాడు. అలా ప్రయాణిస్తూ చివరికి అందరూ కొండపైకి చేరుకున్నారు. వరద నీరు అడవిని మొత్తం కప్పేసినా జంతువులందరూ సురక్షితంగా ఉన్నారు. ఇదంతా లియో ధైర్యం వల్లే సాధ్యమైంది అని అందరికీ అర్థమైంది. అందరూ లియో దగ్గరకొచ్చి, నువ్వే మా నిజమైన నాయకుడు అని అన్నారు. అందరికీ అతని పట్ల గౌరవం పెరిగింది. సిద్ధ నవ్వుతూ అన్నాడు, చూసావా లియో, నేను చెప్పిందే నిజమే కదా? లియో నవ్వుతూ అన్నాడు, ధైర్యం నేర్పింది నువ్వు కదా సిద్ధ. అడవి మొత్తం ఆనందంతో కేకలు వేసింది. అదే రోజునుండి లియో నాయకుడయ్యాడు. వరద ముగిసిన తర్వాత అడవి దెబ్బతిన్నది. లియో నాయకత్వంలో అందరూ కలిసి వృక్షాలు నాటారు. సిద్ధ చిన్న జంతువులకు ఆహారం తెచ్చాడు. హంసలు, నెమళ్లు చెలువు శుభ్రం చేశారు. ఎలుగుబంట్లు కొత్త గుహలు తవ్వాయి. ప్రతి జంతువు ఒకరికొకరు సాయం చేయడం మొదలుపెట్టాయి.
కొన్ని రోజుల తర్వాత అడవి మళ్లీ పచ్చగా మారింది. అడవి కొత్త వెలుగుతో వెలిగిపోయింది. కష్టం వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండడం ఎంత ముఖ్యమనేది అందరూ బాగా అర్థం చేసుకున్నారు. అడవిలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అందులో లియోకు అడవి వీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు. సిద్ధను అడవి జ్ఞాని అని గౌరవించారు. లియో మరియు సిద్ధ ఇద్దరూ ఒకరి ఒకరు చూసి నవ్వుకున్నారు. స్నేహం, ధైర్యం, మంచి మనసు ఇవన్నీ ఉంటే ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనగలం అని అందరూ తెలుసుకున్నారు. పిల్లలారా, ఎప్పుడైనా ఎవరైనా మీమీద నమ్మకం పెట్టకపోయినా మీరు మీమీద నమ్మకం ఉంచాలి. పరిమాణంలో చిన్నదైనా మనస్సు పెద్దదైతే మీరు గొప్ప నాయకులవుతారు. స్నేహమంటే సాయం చేయడం, అవసరమున్నప్పుడు పక్కన నిలబడడం. లియోకు సిద్ధ చేసినట్లుగా మీరు కూడా మీ స్నేహితులకు సాయం చేయండి. మన దేశానికి మంచి మనసున్న పిల్లలు అవసరం. సత్యం, ధైర్యం, పరస్పర సహకారం ఇవే దేశ భవిష్యత్తు బలంగా చేస్తాయి. ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి ధైర్యం, స్నేహం, సేవ ఇవే మనల్ని వీరులుగా మారుస్తాయి. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకో కొత్తతో కలుద్దాం పిల్లలారా.